క్రీస్తులో నా ప్రియ సహోదరుడా సహోదరి, గత వారములన్నిట్లోనూ మా యొక్క ప్రోగ్రామ్స్ చూసి చాలామంది మీలో మాకు ఫోన్ చేసి చాలా సంతోషపడ్డారు. బ్రదర్, మీరు మాట్లాడే ప్రతి మాట దేవుని చేత ప్రేరేపించబడే మాట్లాడుతున్నారు. నిజంగానే మా జీవితాలు చాలా ఆదరణగా ఉంది బ్రదర్ అని చెప్పి మీలో చాలామంది మాకు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ప్రియ సహోదరుడా సహోదరి, గత వారంలో మీరు అనేక వాక్యాల్లో దేవుడు మీతో మాట్లాడాడు. ఈ రోజును ఒక విశేషమైన వాక్యాన్ని మనం చూడబోతున్నాం. అదేంటో మనం ఈరోజు గమనించబోతున్నాం. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు ఆదికాండం 29వ అధ్యాయంలో వాక్యం చెప్పబడుతుంది. 31వ వాక్యంలో, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. హల్లెలూయా. వాక్యంలో ఇక్కడ తేటగా చెప్పబడుతుంది, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచాడు. హల్లెలూయా. గత కొద్ది కాలంగా మనం చూస్తున్నాం యెహోవా చూస్తున్న దేవుడని. అవునండి, నేను ఆరాధించే దేవుడు, మీరు నమ్మే దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు. చాలా మంది అనుకుంటున్నారు ఆయనకి కోపం, ఉగ్రత అన్నీ ఉన్నాయని చెప్పి. నిజమే, కానీ దేవుడు ప్రేమాస్వరూపి అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన ప్రేమను గురించి ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. ద్వేషింపబడిన ఈ లేయాను యెహోవా చూశాడు. ద్వేషింపబడిన ఈ లేయా యొక్క జీవితంలో దేవుడు చూసి ఆమె గర్భఫలాన్ని దేవుడు తెరిచాడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మందికి ఏంటి సందేహం అంటే, లేయా ఎవరి లేయా అని చాలా మందికి సందేహం. కారణం, ఈరోజు బోధకులంతా యాకోబును గురించి చెబుతారు, రాహేలు గురించి చెబుతారు, కానీ లేయాను గురించి ఎవరు చెప్పరు కదా. అందువల్లే చాలా మంది విశ్వాసులకు లేయా అంటే ఎవరో తెలియని స్థితిలో ఉంది. కానీ వాక్యం ఇక్కడ చెప్పబడుతూ ఉంది, త్రోయబడిన ఈ లేయానే యేసయ్య చూశాడు. హల్లెలూయా. వాక్యం చెప్పబడుతుంది, ద్వేషింపబడిన స్థితిలో ఉన్న ఈ లేయాను యెహోవా చూశాడు. ఈ లేయా ఎవరు? ఈమె ఎందుకు ద్వేషింపబడింది? ఏ స్థితిలో ఈమె మార్చబడింది? దానికి కారణం ఏంటి అని కొన్ని కార్యాలు మీతో కూడా చూడబోతున్నాం. దేవుడు ఏ విధమైన ప్రేమ కలిగిన దేవుడో మనం ఈరోజు గ్రహించగలబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు గురించి మీ అందరికీ తెలుసు. యాకోబు యొక్క భార్య ఎవరు అంటే అందరికీ తెలిసిన మాట రాహేలు మాత్రమే. కానీ బైబిల్ గ్రంథం మంది మీరు చూశారంటే యాకోబు యొక్క మొదటి భార్య పేరే లేయా. ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాముకు ఇష్టమైన కుమారుడు ఈసాకుకు ఇష్టమైన కుమారుడు యాకోబు. ఈ యాకోబు తన యొక్క మామ అయిన సొంత మామ దగ్గరకు వచ్చి, ఆ యొక్క దేశమునకు వచ్చి తన మామతో కూడా పరిచయం ఏర్పరచుకొని, తన మామతో కూడా నేను రిబ్కా యొక్క కుమారుడని చెప్పినప్పుడు, తన యొక్క సొంత సహోదరి యొక్క కుమారుడని ఈ యొక్క సొంత మామ అతన్ని కౌగిలించుకొని ఆప్యాయంగా పిలిచి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఈ యొక్క యాకోబు అన్నాడు, ఇక్కడే నేను పని చేస్తూ బ్రతుకుతానని చెప్పాడు. యాకోబు యొక్క మాటకు ఈ యొక్క లాబాను చెప్పాడు, ఇక్కడే నీ ఉండు, ఇక్కడే ఉండి ఇక్కడే పని చేయి, నీకెంత జీతం కావాలో చెప్పు, నీకు ఇస్తానని చెప్పాడు. ఈ లాబాను యాకోబు యొక్క సొంత మామ అయినందువలన లాబానుకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్దదాని పేరు లేయా, రెండవ దాని పేరు రాహేలు. ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు ఈ యొక్క రాహేల్ అంటే చాలా ఇష్టపడ్డాడు. కారణం, ఈ రాహేలు చాలా సౌందర్యవంతురాలని చెప్పి వాక్యంలో మనందరం చూస్తూ ఉన్నాం. లేయా అంటే అందరికీ చిన్న చూపు. కారణం, ఈమె కళ్ళు జబ్బు కళ్ళుది, అంటే వికారమైన చూపు, వికారమైన రూపం, వికారమైన స్థితిలో ఉంది. అందుకే యాకోబుకు లేయా అంటే ద్వేషం, ఈ యొక్క రాహేల్ అంటే ప్రేమ కలిగింది. అందుకే యాకోబు ఏం చేశాడు, లాబాను దగ్గర, మామా, నాకు 7 సంవత్సరములు నీ యొక్క ప్రాంతంలో, నీ దేశంలో, నీ దగ్గర పనిచేస్తాను, కానీ నీ కుమార్తె అయిన చిన్న కుమార్తె అయిన రాహేల్ను నాకు వివాహం చేయని చెప్పాడు. దానికి ఈ యొక్క లాబాను అన్నాడు, నీవు నా యొక్క నా యొక్క సహోదరి యొక్క కుమారుడు, కాబట్టి నీకు లేని హక్కు ఎవరికుంది? నా రెండవ కుమార్తె అయిన రాహేలు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను, అట్లే చెయ్యన్నాడు. 7 సంవత్సరాలు పనిచేశాడు. 7 సంవత్సరములు పనిచేసిన యాకోబుకు ఈ యొక్క రాహేలు పైన ఉంచిన ప్రేమ వలన ఈ 7 సంవత్సరములు గొప్ప రోజులుగా ఇతనికి కనబడలేదు. చాలా రోజులు వచ్చేసాయి. ఈ యొక్క 7 సంవత్సరములు కష్టపడి పనిచేశాడు, అంతా అయిపోయింది.
వివాహ సమయాన్ని ప్రకటించారు. ఫలానా తేదీన మన గ్రామంలో వివాహం జరగబోతుందని చెప్పి అందరూ బంధువులకు చెప్పేశారు. వివాహం ఆడంబరంగా జరుగుతుంది. వివాహ శుభకార్యం అంటే మీకే తెలుసు కదా ఎంత ఆడంబరమో. అదే విధంగా ఆడంబరంగా చాలా సంతోషంగా గ్రామమే మంచి విందు చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ సంతోషంగా ఏర్పరిచిన యొక్క విందు అంతా అయిపోయింది. వివాహ సమయంలో వివాహము అయిపోయింది. చివరికి తన యొక్క గదిలోకి ఆ యొక్క రాత్రి సమయంలో యాకోబునున్న గదిలోకి రాహేలుకు బదులుగా తండ్రి అయిన లాబాను ఏం చేశాడు? లేయాను పంపించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, రాత్రి సమయం ఈ యొక్క యాకోబుకు రాహేలే అనుకొని చెప్పి ఆమెతో కూడా కూడాడు. జరిగింది ఏంటి? తెల్లవారు లేచి చూస్తే రాహేలు స్థానంలో లేయా ఉంది. ఎవరైనా తట్టుకోగలరా? ఆలోచన చేసి చూడండి. ఈ యొక్క యాకోబు 7 సంవత్సరములుగా గాఢంగా ప్రేమించిన రాహేలు యొక్క స్థానంలో ఇప్పుడు లేయా వచ్చేసింది. రాహేలే తన యొక్క భార్య అని చెప్పి తన హృదయంలో స్థిరపరచుకునేశాడు, ఉద్దేశించేశాడు. ఇకపైన ఏ మార్పు లేదు, వివాహం కూడా అయిపోయింది అనుకున్నాడు. కానీ వివాహం అయింది ఎవరితో? రాహేలుతో కాదు, లేయాతో. ఈ కార్యమును గమనించని ఈ యొక్క యాకోబు రాత్రి సమయమందు రాహేలుతో కూడాడు. తెల్లవారి చూస్తే రాహేలు స్థానంలో లేయా ఉంది. హృదయమే పగిలిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. 7 సంవత్సరముల శ్రమ వృధా అయిపోయింది. వెంటనే వెళ్ళాడు, మామ దగ్గరికి వెళ్ళాడు. ఓ లాబాను మామ, ఓ మామగారు, ఏంటి మీరు చేసిన పని? ఇదేనా మీ పెద్ద మనసుకు తగిన ఫలితం? ఇదేనా మీరు చేయవలసిన కార్యం? నేను ప్రేమించింది రాహేలునే కదా నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నావు. అటువంటిది రాహేలు స్థానంలో ఇప్పుడు లేయాని చేశావే, ఇది నీకేనా మర్యాద అని ప్రశ్నించాడు. అప్పుడు లాబాన్ అన్నాడు, నా కుమారుడా యాకోబు, నీవే కొంచెం ఆలోచన చేసి చూడు. పెద్ద కుమార్తెకి వివాహం కానిదే చిన్న కుమార్తెకి వివాహం చేశానంటే పెద్ద కుమార్తెని ఏ విధంగా నేను వివాహం చేయగలను? అందుకే రాహేలుకు బదులుగా ఈ యొక్క లేయాను పంపించాను. మరలా 7 సంవత్సరాలు పనిచేయి, మరలా నీకు ఆ యొక్క రాహేలునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. పెళ్లి చేస్తామని చెప్పాడు. అంతా అయిపోయింది. యాకోబు కూడా మరలా 7 సంవత్సరాలు పనిచేశాడు. మరలా ఆ యొక్క రాహేలును వివాహం చేసుకున్నాడు. అంతా కథ అంతా సమాప్తమైందని చాలా మంది మనం అనుకుంటూ ఉన్నాం. ఇది వింటూ ఉన్నప్పుడు ఏదో ఒక సినిమా స్టోరీ లాగానో ఏదో ఒక కథలాగో అనిపిస్తుంది కదూ. నా ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ దాగి ఉన్న మర్మమునే ఈరోజు మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటయ్యా మర్మము అనుకుంటున్నారా? కొంచెం బాగా ఆలోచన చేసి చూడండి. ఈ లేయా యొక్క స్థితిని కొంచెం ఆలోచన చేసి చూడండి. శరీర ప్రకారంగా జబ్బు కలది, వికారమైన రూపం, వికారమైన చూపు, ఏం చేయాలో తెలియని స్థితి. కానీ ఈ తండ్రి చేసిన లాబాను చేసిన తప్పుకు ఎవరు బలి అయ్యారు? లేయా. ప్రియ సహోదరి సహోదరుడా, బాగా ఆలోచన చేసి చూడండి. 7 సంవత్సరములుగా యాకోబు రాహేలును ప్రేమించాడు. రాహేలు స్థానంలో ఎట్లు లేయాను ఉంచగలడు? ఇప్పుడు యాకోబు యొక్క హృదయం అంతా ఏమైంది? యాకోబు యొక్క మనస్సంతా రాహేలు పైన ఉందే కానీ లేయా పైన మనస్సు లేదు. ఒక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఏదో అసందర్భమో సమయమో ఏదో తన యొక్క మామ చేసిన తప్పుకు లేయా బలి అయిపోయింది. లేయా శిక్ష అనుభవిస్తుంది. తెలియకో తెలుసో సందర్భమో అసందర్భమో ఏదో లేయాను వివాహం చేసుకున్నాడా? లేయాతో సంతోషంగా ఉన్నాడా? లేదు. లేయాను వివాహం చేసుకున్నా కూడా యాకోబు యొక్క చూపు, యాకోబు యొక్క ఆలోచన అంతా రాహేలు పైనే ఉంది. ఏ భార్య తన యొక్క భర్త వేరొకరిని ప్రేమిస్తూ ఉంటే తట్టుకోగలదు? ఏదో తన యొక్క తండ్రి చేసిన పాపమునకు, తండ్రి చేసిన తప్పుకు తాను శిక్ష అనుభవిస్తున్నానన్న హృదయ వేదన ఒక ప్రక్కన, మరో ప్రక్క తన సొంత భర్త తన్ను ప్రేమించకుండా తన చెల్లెలైన రాహేలును ప్రేమిస్తూ ఉన్నాడు. మరలా 7 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాడు. రాహేలు కొరకు పనిచేస్తూ ఉన్నాడు. రాహేలుతోనే మాట్లాడుతూ ఉన్నాడు. రాహేలుతోనే పరిచయం ఉందే కానీ తన పైన ప్రేమ చూపించడానికి భర్త ఆశించడం లేదు, ప్రేమ చూపడం లేదు. లేయా ద్వేషింపబడింది. యాకోబు యొక్క హృదయంలో ఏంటి? రాహేలు స్థానంలో నువ్వున్నావే అని ద్వేషం లేయా పైన చూపుతూ ఉన్నాడు. లేయా కృంగిపోయింది. నేనేం చేయగలను? జబ్బు కళ్ళగా పుట్టడం నా తప్ప?
అంత వికారంగా పుట్టడం నా తప్ప? మా నాన్న చేసిన తప్పుకు శిక్షణ అనుభవిస్తున్నానే, అది నా తప్ప? వేదన పడుతుంది ఒక ప్రక్క. యాకోబు ద్వేషిస్తూ ఉంటే తట్టుకోలేకపోయింది. తన తండ్రి ద్వేషించినా పర్వాలేదు, లోకం ద్వేషించినా పర్వాలేదు, సొంత భర్త ద్వేషిస్తూ వేరొకరిని ప్రేమిస్తూ ఉంటే ఏ భార్య తట్టుకోగలదు? వేదన, కృంగిపోయింది, అవమానపరచబడింది. ఇకపైన తన జీవితంలో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంది. మరో ప్రక్క రాహేలు, సొంత చెల్లెలు, ఆమెనా ఆమెను ప్రేమిస్తూ ఉందా? లేదు. ఆమెకి ఏంటో ద్వేషమో తెలుసా? నా స్థానంలో ఈ లేయా ఉంది, నా స్థానంలో నా అక్క ఉంది, నేను యాకోబును ప్రేమించాను, నేను యాకోబు యొక్క భార్యగా, మొదటి భార్యగా నేను ఉండాలని ఆశపడ్డాను. ఇప్పుడు నా స్థానంలో వేరొకరు ఉన్నారే, నా అక్క ఉంది. ద్వేషం, నా అక్క చేసి ఇటువంటి భయంకరమైన కార్యం చేసిందని చెప్పి ద్వేషం. ప్రియ సహోదరి సహోదరుడా, కొంచెం ఆలోచన చేసి చూడండి. ఒక ప్రక్క భర్త ద్వేషిస్తూ ఉన్నాడు, మరో ప్రక్క సొంత చెల్లెలు ద్వేషిస్తుంది, మరో ప్రక్క కన్న తండ్రి ద్వేషిస్తూ ఉన్నాడు. ఈ జబ్బు కళ్ళదానిది పుట్టి ఏం ప్రయోజనం? ఉండి మాతో కూడా ఉండి నాశనం చేస్తూ ఉంది, మా కుటుంబాన్ని నాశనం చేసింది. అయ్యో, ఈమె జీవించి పుట్టి ఏం ప్రయోజనం? వికారమైన చూపు, వికారమైన రూపం, ఈమె పుట్టినందువలన ఈ రోజు ద్వేషింపబడిన స్థితిలో ఉన్నాను. నా యొక్క అల్లుడే నన్ను తిడుతూ ఉన్నాడు. ఈ యొక్క జబ్బు కలదాన్ని ఎవరికిచ్చి వివాహం చేయగలను? అందరూ, ఊళ్ళో వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, ఏమి నీ పెద్ద కుమార్తెకి వివాహం చేయవా అని అడుగుతూ ఉన్నారు. నేను ఏ విధంగా వివాహం చేయగలను? వికారమైన రూపం, కళ్ళు జబ్బు పట్టిన ఈ కళ్ళు, ఇటువంటి రూపంతో ఏ విధంగా వివాహం చేయగలను? ఏ విధంగా అయినా సరే యాకోబుకిచ్చి చేయాలని ద్వేషంతోనే చేశాడు. కన్న తండ్రి ద్వేషించాడు, కట్టుకున్న భర్త ద్వేషించాడు, రక్త సంబంధి అయిన రాహేలు ద్వేషించేసింది. లోక ప్రజలంతా ఏమనుకో ఉంటారు? కొంచెం ఆలోచన చేసి చూడండి. యాకోబుకు రాహేలుకు వివాహం జరుగుతుందనే కదా వివాహానికి వచ్చుంటారు, మంచిగా విందులో పాల్గొని ఉంటారు, సంతోషంగా ఆర్పటించుంటారు. తెల్లవారు చూస్తే హఠాత్తుగా ఒక పిడుగు లాంటి వార్త. ఏంటి? రాహేలు స్థానంలో లేయా ఉంది. ఏం చేయగలం? ఆ లోక ప్రజలంతా లేయాను చూసి, నువ్వంతా ఒక మనిషివా? నీ చెల్లెలి జీవితంలోనే కాలు పెట్టావే, నీ వల్ల ఆ యొక్క రాహేలు జీవితం నాశనమైపోదు, నీవు పుట్టి ఏం ప్రయోజనం? వికారమైన నీ చూపుకి యాకోబు కావాలా అని ఎంతమంది ద్వేషించారు. ఎంతమంది యొక్క మాటలు తన హృదయాన్ని పగిలిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లేయా కూడా ఒక మనిషే. ఈ లేయాకు ఒక హృదయం ఉంది, ఈ లేయాకు కూడా ఒక మనిషి స్వరూపం ఉంది. వికారమైన రూపముతో పుట్టడం తప్ప, కళ్ళు జబ్బుతో రూపంతో వికారంగా ఉండడం తప్ప, తండ్రి చేసిన తప్పుకు తను శిక్ష అనుభవిస్తున్నదే కారణం ఏంటి? ప్రతి క్షణం అనుక్షణం వేదన పడుతూ ఉంది. ఒంటరితనం, భర్త చేత చేయబడబడింది, ద్వేషింపబడింది, భర్త చేత ద్వేషింపబడింది, సొంత చెల్లెల చేత ద్వేషింపబడింది, కన్న తండ్రి చేత ద్వేషింపబడింది. లోకమంతా ప్రజలంతా తిట్టుకొస్తూ ఉన్నారు. అందరి చేత ద్వేషింపబడ్డాను. ఇకపైన నాకు ఒక జీవితం ఎందుకు? ఇకపైన నాకు ఒక బ్రతుకెందుకు? వేదన కుమిలిపోయింది. అంతటి వేదనలో కూడా ఆమె చెప్పిన ఒక కార్యం ఏంటో తెలుసా? ఇంతగా వేదన అనుభవించినా కూడా నాకంటూ ఒక కుమారుడో ఒక కుమార్తె, నాకంటూ ఒక బిడ్డ ఉన్నట్లయితే అమ్మాని నన్ను పిలిచి ఎవరు చేయి విడిచినా నా కుమారుడైనా నా కుమార్తెనా నన్ను ప్రేమిస్తుందన్న ఆశ ఉంటే గర్భఫలము లేదు. ఓ పక్క తండ్రి, ఓ పక్క భర్త, ఓ పక్క చెల్లెలు, ఓ పక్క ప్రజలు అందరూ ద్వేషిస్తూ ఉన్నారు. తనను ప్రేమించడానికి గర్భఫలం కూడా లేదు. ఒక కుమారుడు ఎవరో ఒకరు పుట్టి అమ్మా అని పిలిస్తే ఆ ప్రేమతో అయినా జీవిస్తామనుకుంటే గర్భఫలము లేదు. ఏం చేయాలి? తట్టుకోలేకపోయింది, కన్నీరు విడిచింది, ఏడుస్తూ ప్రలాపించింది. ఈ లోకంలో నేను జీవించడం వృధా, ఈ లోకంలో నేను బ్రతకడం వృధా. ఈ యొక్క వికారమైన రూపం, ఈ యొక్క త్రోయబడిన రూపం, ఈ యొక్క ద్వేషింపబడిన జీవితం నాకు వద్దు. ఇంతటి వేదనకరమైన జీవితం నాకు వద్దు, ఇటువంటి బాధాకరమైన జీవితం నాకు వద్దు. ఎందుకు ప్రభువా నాకు ఈ జీవితం అని చెప్పి కన్నీరు విడిచి ప్రార్థించింది. నా
ప్రియ సహోదరి సహోదరుడా, నీకొక శుభవార్త చెబుతూ ఉన్నాను. ద్వేషింపబడిన ఆ లేయాను యేసయ్య చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సొంత భర్త చేత, సొంత కన్న తండ్రి చేత, సొంత చెల్లెల చేత, లోక ప్రజల చేత, అందరి చేత ద్వేషింపబడిన ఈ లేయానే యేసయ్య చూశాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య చూశాడు. వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం, యెహోవా లేయాను చూశాడు. ద్వేషింపబడిన ఈ లేయాను చూశాడు. ఆమె గర్భఫలాన్ని తెరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆశీర్వదించాడు. అదే యేసు నీ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న నీవు కూడా, అయ్యా నా భర్త నన్ను ప్రేమించడం లేదు, వికారమైన నా రూపం వల్ల నా భర్త నన్ను ప్రేమించడం లేదు, నన్ను కాదని చెప్పి వేరొకరితో కూడా పరిచయాలు ఏర్పరచుకుంటూ ఉన్నాడు, వేరొకరితో కూడా పరిచయాలు వ్యభిచారం చేస్తూ ఉన్నాడయ్యా, నన్ను ప్రేమించడం లేదు, నన్ను ఆప్యాయంగా నాతో మాట్లాడడం లేదు, సెల్ ఫోన్ తీసుకొని ఇతరులతో, ఇతర భార్యలతో, ఇతర స్త్రీలతో మాట్లాడుతున్నాడు, కురుకుతున్నాడయ్యా. నాతో ప్రేమతో మాట్లాడడానికి నా భర్తకు మనసు రావడం లేదు, నా భర్త నన్ను ద్వేషించేశాడని కుమిలిపోతున్నావా సహోదరే, నా ప్రియ సహోదరే, నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ద్వేషింపబడిన నీ జీవితాన్ని మార్చాలని నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. భయపడకు. ఈ రోజు నా యేసు నీ స్థితిని మార్చాలని, ద్వేషింపబడిన నీ జీవితాన్ని తొలగించాలని, నీ జీవితంలో ఒక మార్గాన్ని తెరవాలని నా యేసు ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, సొంత కన్న తల్లిదండ్రుల చేత నేను ద్వేషింపబడ్డారని చెప్పేవాళ్ళు చాలా మంది. అయ్యా, నా కన్న కుమారుడు కుమార్తె నన్ను ప్రేమించడం లేదు, వృద్ధాప్యం అయిపోయింది, బ్రతకలేకపోతున్నాం, జీవించలేకపోతున్నాం, మమ్మల్ని చూసి హేళనగా మాట్లాడుతున్నారయ్యా, మా పిల్లలు మమ్మల్ని చూసి హేళనగా అపహాస్యం చేస్తున్నారు, పరిహాసం చేస్తున్నారయ్యా. అయ్యా, ద్వేషింపబడిన స్థితిలో ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నారే, నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, మిమ్మల్ని కూడా నా యేసయ్య చెబుతూ ఉన్నాడు, మిమ్మల్ని కూడా నా యేసు చూస్తూ ఉన్నాడు. భయపడకండి. నీ జీవితాన్ని చూస్తున్న దేవుడు. నీవు ద్వేషింపబడిన నా యేసయ్య చూశాడు, నీవు ద్వేషింపబడిన స్థితిని నా యేసు చూశాడు. అందుకే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ద్వేషింపబడిన ఆ యొక్క లేయా యొక్క గర్భఫలమును దేవుడు తెరిచాడు, ఒక నూతన మార్గాన్ని తెరిచాడు. ప్రేమించే దేవుని యొక్క మహిమ ద్వారము తెరవబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన ఒక శుభవార్త మీతో చెప్పనా? ఈ ద్వేషింపబడిన ఈ లేయాను దేవుడు చూసి ఆమె గర్భఫలమును తెరిచి ఆశీర్వదించి 6 మంది కుమారులను దేవుడు అనుగ్రహించాడు, ఒక కుమార్తెను కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇంకో శుభవార్త ఏంటో చెప్పనా? ఈ 6 మంది యొక్క కుమారులు ఇశ్రాయేలు గోత్రములలో ప్రాముఖ్యమైన గోత్రములు పేర్లు కలిగిన వాళ్ళు. హల్లెలూయా! దేవుడు అంతటి అద్భుతాన్ని ఈ లేయా సంతతి ద్వారానే ఆశీర్వదించాడు. ఇంకో శుభవార్త కూడా నీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ లేయా యొక్క కుమారుడైన యూదా అనే పేరు కలిగిన యూదా గోత్రములో నుంచి నజరేయుడైన యేసు కూడా ఈ లోకంలో పుట్టాడు. హల్లెలూయా! యేసు కూడా ఈ లేయా యొక్క కుమారుడైన యూదా గోత్రములోనే పుట్టడం విశేషం, ఆశ్చర్యం. అంతటి ప్రేమ కలిగిన యేసు ఈ రోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ద్వేషింపబడిన స్థితిలో ఉన్న నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చేయబడి విడవబడిన స్థితిలో ఉన్న నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకం నిన్ను ద్వేషించుండవచ్చు, నీ సొంత భర్త నిన్ను ద్వేషించఉండవచ్చు, నీ కన్న తల్లిదండ్రులు నిన్ను ద్వేషించఉండవచ్చు, నీ పిల్లలు నిన్ను ద్వేషించఉండవచ్చు. భయపడకు. ద్వేషింపబడిన నీ జీవితాన్ని నా యేసయ్య చూస్తూ ఉన్నాడు. నీకు ఒక మార్గము తెరవడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీలో కూడా ఒక సంతతిని ఏర్పరచడానికి, నీ జీవితంలో కూడా ఒక గొప్ప గోత్రాలను ఏర్పరచడానికి, ఆ గోత్రంలో కూడా ఒక మహిమను అనుగ్రహించడానికి యేసు నిన్ను చూస్తున్న దేవుడై, ఎల్రోయి అయిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. భయపడకు. ఈ కార్యక్రమం ద్వారా నీకు జరిగే అద్భుతం ఏంటో తెలుసా? గాయపడిన నీ హృదయమును నా దేవుడు ధైర్యపరిచి ఓదార్చి నిన్ను అట్టుకునే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది జీవితాలు ద్వేషింపబడిన జీవితం. అదే స్థితిని నా యేసు మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ద్వేషింపబడిన జీవితాలను చూసే దేవుడు, వెలివేయబడిన జీవితాలను చూసే దేవుడు. ఎవరి చేత నువ్వు వెలివేయబడ్డావో నాకు తెలియదు, ఎవరెవరి చేత ద్వేషింపబడ్డావో నాకు తెలియదు, కానీ నా యేసు నిన్ను చూశాడు.
నా యేసు నీ కన్నీటిని చూశాడు, అందుకే నీతో ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాడు, అందుకే నీతో ప్రత్యేకించి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితిని మార్చాలని, నీ జీవితాన్ని మార్చాలని ద్వేషింపబడిన లేయను ఏ విధంగా చూసి, ఏ విధంగా ఆమె యొక్క గర్భఫలాన్ని తెరిచి ఆమె సంతతులు అనేకమైన గోత్రాలుగా మార్చి ఆ గోత్రంలోని విశేషమైన యూదా గోత్రంలో నుంచి యేసయ్య పుట్టాడే, అంత అద్భుతంగా చేసిన అదే దేవుడు నీ జీవితాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. భయపడకండి, ఈ రోజు ఒక అద్భుతం జరగబోతుంది. ఈ కార్యక్రమం నీ కోసం ప్రత్యేకించి దేవుడు ఈ కార్యక్రమాన్ని నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకండి, ఈ రోజు ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. ఇప్పుడు ఒక అద్భుతం నీకు జరగబోతుంది. ఈ క్షణం నీకు ఒక అద్భుతం జరగబోతుంది. ఓదార్చడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆదరణ లేని నీ జీవితంలో ఓదార్చడానికి, ఆదరించడానికి దేవుడు ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో కూడా నీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, అయ్యా లేయావలి నేను ద్వేషింపబడి ఉన్నానని చెప్పి కుమిలిపోతూ ఉన్నావా? నీ ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ కన్నీటిని చూశాడు. దేవుడు నీ అరణ్య జీవితాన్ని చూశాడు. దేవుడు చేయి విడవబడిన ద్వేషింపబడిన స్థితిని చూశాడు. అయ్యో, భర్త చేత, భార్య చేత, కుమారుల చేత, తల్లిదండ్రుల చేత, సొంత బంధువుల చేత, అందరి చేత ద్వేషింపబడి ఎందుకు పనికిరాని జీవితాన్ని జీవిస్తున్నావేమో, నీ జీవితాన్ని కూడా మార్చగలిగిన ఒక మంచి కుమ్మరి నా యేసు. అయ్యా, నా పాత్ర పగిలిపోయింది, ఇక నేను ఎందుకు పనికిరానని చెప్పి నీ పాత్రను తీసుకుని వచ్చావు కదా. నా యేసు చెబుతున్నాడు, పగిలిపోయిన నీ పాత్రను మరలా క్రొత్తదిగా చేసి ఒక నూతన జీవాన్ని ఇచ్చి, ఒక నూతన జీవితాన్ని అనుగ్రహించి, నిన్ను వర్ణింపజేసి, నీపై తన యొక్క హస్తాన్ని చాపి నిన్ను తన యొక్క పనిముట్టుగా మార్చాలని నా యేసు ఆశపడుతూ ఉన్నాడు. నీ కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. ఉన్న స్థలంలోనే తలలో వంచి ప్రార్థిస్తాం. దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. దయచేసి అందరూ ఉన్న స్థలంలో ప్రార్థిస్తామా? అందరూ తలలు వంచి, పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అబ్రహాం యొక్క దేవా, ఈసాకు యొక్క దేవా, యాకోబు యొక్క దేవా, ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి పైన దేవుని హస్తం తాకబడాలని ప్రార్థిస్తూ ఉన్నా. దేవుని యొక్క మహిమ ఇప్పుడే తాకబడాలని ప్రార్థిస్తూ ఉన్నా. అయ్యా, నేను లేయావలే ద్వేషింపబడ్డానయ్యా. నా భర్త ద్వారా ద్వేషింపబడ్డాను. కన్న తల్లిదండ్రులు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. కూడా పుట్టిన వాళ్ళు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. అయ్యో, నా యొక్క రక్త సంబంధులు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. అందరి చేత వెలివేయబడ్డాను, అందరి చేత ద్వేషింపబడ్డాను. ఎందుకు పనికిరాని నా జీవితం అయ్యా అని కుమిలిపోతున్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసు నామములో ముట్టండి. ఆదరించు నా యేసయ్య హస్తం ఇప్పుడే ముట్టండి. యేసు నామములో ప్రతి ఒక్కరి యొక్క జీవితాలు మార్చండి ప్రభు. విశేషముగా గర్భఫలం లేకుండా చాలా మంది ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని హస్తం మిమ్మల్ని తాకుతూ ఉంది సహోదరి, దేవుని హస్తం మిమ్మల్ని తాకుతూ ఉంది. అయ్యా, నన్ను ప్రేమించడానికి, నన్ను అమ్మా అని పిలవడానికి ఒక గర్భఫలం నాకు లేదే అని చెప్పి నువ్వు కుమిలిపోతున్నావు కదా సహోదరి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. గర్భఫలం దేవుడిచ్చు స్వాతంత్రం. అటువంటి స్వాతంత్రం, అటువంటి స్వాస్థతను దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నీ గర్భఫలాన్ని తాకబోతూ ఉన్నాడు. అనేక సంవత్సరాలుగా గర్భఫలం లేదు. అయ్యో, నా జీవితంలో ఆశీర్వాదం లేదు. అన్ని ఆశీర్వాదాలు మూయబడ్డాయి. కుమిలిపోతున్న సహోదరి, నీపైన దేవుని హస్తం తాకబడుతుంది. ఇప్పుడే దేవుని యొక్క మహిమ చేత నింపుతున్నాడు. ఆటంకాలన్నీ మార్చబడుతున్నాయి. గర్భఫలం నీ కొరకు నా యేసు క్రీస్తు యొక్క హస్తం తాకి గర్భఫలాన్ని తెరుచుచున్నాడు. ఇప్పుడు ఒక అద్భుతం జరుగుతూ ఉంది యేసు నామములో. మా ప్రియ తండ్రి, ఇప్పుడు ప్రతి ఒక్కరిని ముట్టుతున్నందుకే స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఇప్పుడే మీరు బాగు చేస్తున్నందుకే స్తోత్రం. ద్వేషింపబడిన జీవితాలు బాగుపడును గాక, వెలివేయబడిన జీవితాలు బాగుపడును గాక. యేసయ్య నామములో దేవుడు తాకండి. ప్రతి ఒక్కరిని ఆదరించి ధైర్యపరచండి. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కార్యక్రమం చూసిన మీరు నిత్యంగా ఆశీర్వదింపబడి ఉన్నారని నమ్ముచున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు భయపడవద్దు. ద్వేషింపబడిన లేయాని యేసయ్య చూశాడే, గర్భఫలాన్ని తెరిచి ఆశీర్వదించాడే. చాలా మంది గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నారు కదా. నా యేసు చెబుతూ ఉన్నాడు, గర్భఫలం దేవుడిచ్చు స్వాస్థము. భయపడకండి, ఆయనే మీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ద్వేషింపబడిన నీ స్థితిని యేసయ్య చూశాడు. నీకు గర్భఫలం లేదని నీ భర్త నిన్ను చాలా హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ బంధువులు హేళనగా మాట్లాడుతున్నారు. భయపడకు. ఎవరు హేళన చేసినా, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా భయపడకు. నిన్ను ఆదరించిన యేసు చెబుతూ ఉన్నాడు, ఇప్పుడు ఒక అద్భుతం నీకు జరగబోతుందని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. గర్భఫలం కోసం ప్రార్థించిన నీ ప్రార్థన, నీ కన్నీటిని నా యేసయ్య చూశాడు.
ఏ విధంగా లేయ యొక్క గర్భఫలాన్ని తెరిచాడో అదే యేసు నీకు ఒక గర్భఫలాన్ని అనుగ్రహించి, ఒక మహిమను అనుగ్రహించి నీ సంతతిని ఆశీర్వదించబోతున్నాడు. నిశ్చయం. హల్లెలూయా.